హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు సంబంధించి ఒక చిన్న వ్లాగ్ అయితే చేయడం జరిగింది. సో మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా జరుగుతుంది. చూడండి, అయితే నేను మార్నింగ్ 8:30కి ఇలా వెళ్ళా. అప్పటికే అంత ప్రిపరేషన్ జరుగుతుంది. మా మ్యాథ్స్ గారు ఎదురుగా ఉన్నారు కదా. అలాగే చూడండి, మొత్తం ఓవరాల్గా మా 2 ఊర్లకైతే ఎంపీపీ స్కూలు మా దగ్గరలో ఉంటుంది. ప్రతి ఏడు జనవరి 26, ఆగస్టు 15 అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. మహిళలు అలాగే యూత్ అందరు కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఏడాది కూడా మాకైతే ఒక మేస్టర్ అయితే వెళ్ళిపోయారు. సో ఒక మేస్టర్ ఉన్నారు. మా బ్యాక్ సైడ్ మొత్తం మా గ్రామ పెద్దలు అలాగే యూత్, మా తమ్ముడు. సో కొంచెం దానికి అంతా తీశాను. సో పిల్లలందరూ కూడా రెడీ అవుతున్నారు. చిన్న వ్లాగ్ చెప్పి ఫస్ట్ నుంచి అంతా కవర్ చేశాను. అలాగే లాస్ట్లో ఎన్ఆర్జీఎస్ సైట్ వద్ద కూడా అయితే మేము ఎండ ఎగర వేస్తాం ప్రతి ఏడాది. ఇది కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ అయితే స్టూడెంట్ చెప్తున్నాడు. మీకు సాంగ్స్ కూడా పిల్లలు డ్యాన్స్ వేసారు. అది కూడా మీకు అక్కడ నా వాయిస్ చేసి మీకు చూపిస్తే అలాగే మెసేజ్ మాట్లాడుతున్నారు. కొంచెం వినండి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విచ్చేసినటువంటి పాఠశాల చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే గ్రామ పెద్దలకు, విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అలాగే గ్రామ పురుషులకు, విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా సో మా మేస్టర్ అయితే అందరికి ఇన్వైట్ చేశారు. చేసి మొదటగా అయితే కొంచెం ఆయన ప్రసంగం కూడా చెప్పారు. ఇక అప్పటికే 9 దాటిపోయింది. పిల్లలు కూడా ఆటలతో ఉండడంతో కొంచెం త్వరగా చేసాం. సో అంతా బయట మొత్తం స్పీచ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా అక్కడే చేశారు. సో మా మేస్టర్ మాట్లాడుతున్నారు. కనిపిస్తున్నారు కదా, మొత్తం మా గ్రామ పెద్దలు అలాగే ఎంపీటీసీ గారు కూడా అయితే వచ్చారు. సర్పంచ్ గారు ఏడాది రాలేకపోయారు, కొంచెం హెల్త్ బాగాలేక. సో మహిళలు అలాగే వాళ్ళందరూ కూడా అయితే ప్రతి ఏడాది కూడా గణతంత్ర దినోత్సవం అలాగే స్వాతంత్ర దినోత్సవం అయితే మా 2 గ్రామాలు కలిపి ఒక పాఠశాల. సో అందరూ అటెండ్ అవుతారు. ఏడాది కొంచెం గ్రాండ్గానే జరిగింది. సో మైక్ ఉంది కదా, కనిపిస్తుంది అక్కడ. ఆ మైక్ కూడా ఇటీవల ట్రాన్స్ఫర్ రూపంలో వెళ్ళిపోయారు. మేడం గారు, ఇది వరకు ఉండే మేడం గారు అది ప్రజెంట్ చేసి వెళ్ళిపోయారు. ఇది వరకు అయితే మాకు ఈ సిస్టమ్ అయితే లేదు. ఇప్పుడు కొంచెం ఇంకా బాగానే జరిగింది. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేస్తున్నారు. చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు. బ్యాక్ సైడ్ నేను కనిపిస్తున్నా కదా, అక్కడ వైట్ షర్ట్లో ఉన్నాను. సో ముందుగా అయితే జ్యోతి ప్రజ్వలన అలాగే జెండా ఆవిష్కరణ ఇంకా జరగలేదు అప్పటికి. సో జ్యోతి ప్రజ్వలన చేస్తూ చూడండి, మొత్తం ఒకసారి మీకు చూపిస్తున్న స్కూలు అలాగే స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి మొత్తం యావరేజ్గా అందరూ ఎంతమంది ఉన్నారనేది. ఎదురుగా స్వామి కూడా ఉన్నారు. ఇది మా పాఠశాల. మేము కూడా ఇక్కడనే చదువుకున్నాం. మేము 1 నుంచి 5వ క్లాస్ వరకు ఈ స్కూల్ నుంచే నేను కూడా చదువుకొని పై తరగతి వెళ్ళడం జరిగింది. జ్యోతి ప్రజ్వలన అయితే జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా సాంగ్స్కి అయితే చాలా చక్కగా డ్యాన్స్ కూడా వేశారు. మీకు చూపిస్తే చివరిలో ఉన్నాయి. ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఒకసారి అందరూ చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మొత్తం అన్నీ కూడా మీకు మా గ్రామంలో స్వాతంత్ర వేడుకలు జరుగుతాయి మీకు తెలుస్తుంది. చూడండి, మొత్తం పిల్లలు అయితే మాకు 18 మంది అయ్యారు ఈ ఏడాది. అందుకని ఒక మేస్టరు వెళ్ళిపోయారు. ఇది వరకు 21 మంది పిల్లలు ఉండేవారు. దానివల్ల 2 ఉండేవారు. సో ఎప్పుడైతే స్ట్రెంత్ తగ్గిందో సో బిలో 20 ఉపాధ్యాయులకు 2 ఉండకూడదు కాబట్టి ఒక మేస్టర్ అయితే వెళ్ళిపోయారు, రామ మేస్టర్ అని. ఇప్పుడైతే మాకు హెచ్ఎం గారు, మోదీ సార్ ఉన్నారు. ఒకసారి గేమ్ అవుతుంది, ఒకసారి విందాం. మేస్టర్ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవం గురించి కొంచెం స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా కాసేపు విని మళ్ళీ వాయిస్ ఇస్తాను మీకు. ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు తీసుకొచ్చారు కదా, మనం ఏదో అనుభవిస్తున్నామని కాకుండా మనం కూడా వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మనకు ఈ దేశం ఏమి ఇచ్చిందని కాకుండా ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామని మంచి సంకల్పంతో మనం అందరం కూడా అయితే ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్లాగ్ డిస్ప్లేషన్ అక్కడ చూడడానికి కనిపిస్తుంది. జెండా ఆవిష్కరణకు ముందుగా అయితే మాకు చైర్మన్, వైస్ చైర్మన్కి పిలిచారు. గత రూల్స్ పరంగా అయితే సర్పంచ్ కూడా లేరు కాబట్టి చైర్మన్, వైస్ చైర్మన్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. చూడండి, బ్యాక్ సైడ్ మా బాబు నా ముందు ఉన్నాడు కదా, తర్వాత వైపు మహిళలు, అలా పక్కన
మా బావగారు సోమేశ్ అని. ఆ రోజైతే గిఫ్ట్స్ అన్ని కూడా ఆయన స్పాన్సర్ చేశారు, సీమన్ గారు. జెండా ఆవిష్కరణ ఒకసారి చూద్దాం. జెండా అయితే చక్కగా బాగానే కట్టాం. ప్రతి ఏడాది కూడా మేమే కడతాం. అక్కడ సార్స్ ఉంటారు, వాళ్ళతో పాటు అలా సహకరించి కట్టడం జరుగుతుంది. ప్రతి ఏడాది అయితే మాకు జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం రోజు సేమ్ ఇదే విధంగా జరుగుతుంది. చూడండి, ఇంకా ఫ్లాగ్ ఫౌండేషన్ అయితే జరుగుతుంది. Order. Salute the national flag. Salute. Order. Thank you, madam. సో మనకైతే జెండా ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ఇంకా ఆ విద్యార్థుల చేత సాంగ్స్ కూడా పాడించారు. అది కూడా మీకు చూపిస్తా. కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల మొత్తం సాంగ్స్ కూడా మీకు ప్లే చేయట్లేదు. కొంచెం 5 సెకండ్స్ ప్లే చేసి పాస్ చేస్తున్నాను. ఇక్కడ స్కూల్ లీడర్ చెప్తున్నారు పిల్లలకి సాంగ్స్ పాడడం రమ్మని చెప్పి. సో వాళ్ళైతే సాంగ్స్ పాడారు ముందు, తర్వాత డ్యాన్సెస్ కూడా చక్కగా వేశారు. ఒకసారి పిల్లలు కనిపిస్తున్నప్పుడు వచ్చారు. కొంచెం పాట వినిపిద్దాం మీకు ఎలా పాడతారు అనేది. ఎందుకంటే ఇది కాపీరైట్ రాదు కాబట్టి ఒకసారి చూద్దాం పాట ఎవరికి పాడుతున్నారు అనేది. ఎంత కోపంలో పాడుతుంది. చూశారు కదా, పిల్లలైతే ఫస్ట్ సాంగ్ అయితే చాలా చక్కగా పాడారు. అలాగే మరొక సాంగ్ కూడా పాడారు, మీకు వినిపిస్తాను. సో ఓవరాల్గా అయితే ఈ ఏడాది చాలా చక్కగా అయితే మా గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. చూడండి, రెండోసారి మీకు వినిపిస్తాను. రెండో సాంగ్ కూడా పిల్లలు అయితే పాడారు. ఇంకా తర్వాత డ్యాన్సెస్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అప్పటికే వర్షం కూడా చినుకులు పడుతుంది, చిన్న చినుకులు. సో డ్యాన్స్ వేసేటప్పటికి చాలా ఎక్కువ చినుకులు అయితే పడ్డాయి, కానీ అంత కూడా కార్యక్రమం చక్కగా బయటే చేసాం. చినుకులు పడినప్పటికీ ఎవరు బయటకు కూడా వెళ్ళలేదు, పిల్లలు కానీ అలాగే పేరెంట్స్ అలాగే పెద్దలు అందరూ కూడా వీక్షించాం. చివరి వరకు కూడా వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే ప్రైజెస్ గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అవన్నీ కూడా లాస్ట్లో వీడియో తీయలేకపోయాను. పిక్స్ రూపంలో మనకి లాస్ట్లో మీకు పెడతాను చూడండి. మొత్తం ఓవరాల్గా టోటల్ అన్ని ఫొటోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫొటోస్ కూడా గిఫ్ట్ ఇచ్చేవి, అలాగే పిల్లలతో ఉండేవి. అలాగే మా వెబ్సైట్ దగ్గర కూడా కొన్ని తీసాం, అవి కూడా పిక్స్ అనుకో మీరు లాస్ట్లో పెడతాను, ఎవరు స్కిప్ చేయకండి. చూడండి, మళ్ళీ సార్ చెప్తున్నారు డ్యాన్స్ కోసం డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందని చెప్పి ఇక్కడ. అలాగే గ్రామ పెద్దలకు స్పీచ్ ఇవ్వమని చెప్పి అడిగారు. ముందుగా మా ఎంపీటీసీ గారు కాసేపు మాట్లాడారు.
ఒకసారి ఆయన వాయిస్ కూడా విని తర్వాత నాకు కూడా ఇచ్చారు. ఆహ్వానం మేరకు నేను కాసేపు విద్యార్థిని ఉద్దేశించి అయితే కొంచెం ప్రసంగం కూడా చేశాను. అది కూడా మీకు చూపిస్తా. ఒకసారి అన్న ఏం చెప్తున్నారు. ఈ కార్యక్రమం జరిగింది. ఈ 80 ఏళ్ళు స్వతంత్రానికి ముందు ఒక 200 ఏళ్ళు పోరాటం జరిగిన తర్వాత మనకందరికీ స్వతంత్రం వచ్చిందమ్మా. మనకందరికీ నచ్చకపోతే మరి ఇప్పుడు నా వంతు వచ్చింది. చూడండి, నాకు కూడా మైక్ ఇచ్చారు. చెప్తాను కాసేపు చూడండి. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలానే నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు, అలాగే తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యా కమిటీ చైర్మన్, అలాగే వైస్ చైర్మన్, మరి మాకు ప్రత్యేక ఆహ్వానం అందించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పంచాయతీ ఎంపీటీసీ డాడీ గారికి, సో అందరికి కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి భిన్నత్వం ఏకత్వం ఉంటుంది. ముఖ్యంగా ఇది పిల్లలకి ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడంటే మన 2 గ్రామాలు దాదాపు ఒకే కులం ఒకే జాతి ఉంటుంది. కానీ హై స్కూల్ వెళ్ళేసరికి అనేక జాతులు లేదా కులాలకు సంబంధించిన పిల్లలు వస్తుంటారు. సో మన దేశం మొత్తం మీద మనం అనేక కులాలు జాతులు ఉన్నప్పటికీ మనందరం కూడా వీఆర్ ఇండియన్స్. సో మనందరం భారతీయులు అనేది ఏకత్వం. సో భిన్నత్వం అంటే అనేక కులాలు జాతులు ఎన్ని ఉన్నప్పటికీ మేమందరం భారతీయులు అనే ఒకే ఒక ఏకదాటితో ఉంటాం. సో మీరు కూడా ముఖ్యంగా విద్యార్థులు హై స్కూల్ నా స్పీచ్ అయితే దాదాపు ఒక 5 minutes వరకు ఇచ్చాను. అప్పటికి పిల్లలు కూడా ఆకలితో ఎదురు చూస్తున్నారు. సో అక్కడతో ఇంకా తొలగించుకుంటూ నాకైతే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపాను. సో అనంతరం అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు పిల్లలతో. చెప్తున్నారు, స్కూల్ లీడర్ చెప్తున్నారు. చూడండి, అలా మీకు సాంగ్ కూడా ఇది కొంచెం మీకు వినిపిస్తా. ఆ 2 సాంగ్స్కి అయితే చాలా చక్కగా అయితే గ్రూప్ డ్యాన్స్ పిల్లలు వేశారు. డ్యాన్స్ చూశాక మళ్ళీ మేము అందరం కూడా 2 గ్రామాల ప్రజలందరికీ మళ్ళీ వర్క్ సైడ్ జరిగింది. అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసాం. చూడండి కాసేపు అక్కడ పిల్లలతో స్వాతంత్రం గురించి అయితే మెసేజ్ చెప్పించారు ఇక్కడ తెలుగు అలాగే ఇంగ్లీషు. ఆల్రెడీ మీకు కొంచెం సౌండ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ తెలుగులో చెప్తున్నాడు అబ్బాయి, అలాగే ముందు ఒక అబ్బాయి చెప్పాడు, అది ఇంగ్లీష్లో చెప్పాడు అబ్బాయి. తెలుగులో చెప్తున్నారు ఇద్దరు కూడా చక్కగా అబ్బాయిలు అయితే చెప్పారు. అందరు కూడా చిన్నది పడుతున్నాయి. అప్పుడు 2 సాంగ్ డైరెక్ట్గా వాటర్ అంతా కలిపి చూపిస్తున్నాం మా స్కూల్. అలాగే రోడ్డు పక్కన ఉంటుంది మా ఊరు స్కూల్ అయితే. ఎదురుగా తార్ రోడ్డు ఉంటుంది. సో ఇంకా ఎన్ఆర్జీఎస్ వర్క్ సైడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. చూడండి చూస్తాం ఇక్కడైతే ప్రతి ఏడాది ఇక్కడ కూడా అమృత్ సరోవర్ చెరువు అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ గత 2 years బ్యాక్ అది ప్రాజెక్ట్ మనకి ప్రతి ఉపాధి హామీ చెరువు దగ్గర జెండా ఆవిష్కరణ ఉంటుందని చెప్పి, సో మేము కూడా ప్రతి ఏడాది ఇక్కడ జెండా ఆవిష్కరణ అనేది చేస్తుంటాం. ఇక్కడ ఈ ఏడాది కూడా సేమ్ అలానే వచ్చాం. స్కూల్ పిల్లలను కూడా ఇక్కడ మళ్ళీ రప్పించి వాళ్ళ ద్వారా కొన్ని సాంగ్స్ పాడించి, అలాగే అందరికీ జెండా ఆవిష్కరణ అనంతరం వేసీవర్స్ అందరికి కూడా కూలీలకి అందరికి కూడా అదే వేతనదారులు ఉంటారు వాళ్ళకి చాక్లెట్స్ అలాగే బిస్కెట్స్ అన్ని కూడా పెంచాం. చూడండి ఫ్రంట్ కెమెరా కొంచెం మీకు చూపిస్తున్నాను. అది ఇప్పటికే 10:30 అయిపోయింది. బాగా కొంచెం ఎండ తగులుతుంది. ఇక్కడ మేట్స్తో జెండా ఆవిష్కరణ అయితే ఫీల్ వచ్చింది చేయించారు. అలాగే మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు కూడా మాతో పాటుగా వచ్చారు. ఇక్కడ చెరువు వద్దకు వచ్చారు కనిపిస్తుందిగా. అప్పటికి జెండా ఆవిష్కరణ అక్కడ కనిపిస్తుందిగా చేసాం. సో ఓవరాల్ అయితే ఈ ఏడాది మా గ్రామంలో స్వాతంత్ర వేడుకలు అయితే అద్భుతంగా అయితే జరిగాయి. మీరు చూశారు కదా, మొదటి నుంచి ఈ 20 minutes వరకు దాదాపు షూట్ చేశాను. పాఠశాలలో స్టార్టింగ్ నుంచి, అలాగే విద్యార్థులు నృత్య ప్రదర్శన, అలాగే పాటలు, అలాగే జాతీయ గేయాలు, అలాగే గ్రామ పెద్దలు ఉపన్యాసం. సో ఇది మా 2 గ్రామాలు ఉంటాయి. మాకు ఎప్పుడు కలిసిమెలిసిగా ఉంటాయి 2 గ్రామాలు. మా 2 గ్రామాలు కలిపి ఒక పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉంటుంది. సో ఒక సాంగ్ పాటలు కొంచెం మీకు వినిపిస్తుంది.
మొదట్లో చెప్పా కదా ఫొటోస్ లాస్ట్లో పెడతానని చెప్పి చూడండి. నేను ఇస్తున్న ఫోటో అలాగే మా గ్రామ పెద్దలు ఇస్తున్న ఫొటోస్ ఊర్లో అన్నీ చివరిలో పెట్టాను ఒక్కొక్కటి. సో చూడండి. అలాగే పిల్లలు అలాగే టీచర్స్ అందరూ ఫొటోస్ తీసుకుని కూడా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా వీడియో రూపంలో ఫొటోస్ రూపంలో మీకు ఒకసారి అందరూ చూస్తారని చెప్పి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్ వీడియోలో మా గ్రామంలో స్వాతంత్ర వేడుకకి సంబంధించి చిన్న వ్లాగు. సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే అలాగే మరి మన ఛానల్ను మరింతమందికి చేరాలంటే షేర్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే మరి నా ఛానల్లో కిట్టు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. అలానే మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు స్టే ట్యూన్.